ఆ పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? పవన్ గారి పాలన కూడా పర్వాలేదు, బాగానే ఉంది ఇప్పుడు వరకి. ఇక తర్వాత ఏం జరుగుతుందో ఎవడో చెప్పలేము. అంటే ఇప్పుడు ఆయన్ని చాలా మాటలు అన్నారు, ఆయన్ని అడ్డుకొని 10 సంవత్సరాల తర్వాత వచ్చాడు కదా. అనుకోని ఎవరు మనం మంచి చేసినా అంటారు, చెడు చేసినా అంటారు. అది మంచి చేసినా అంటారు, చెడు చేసినా అంటారు. చెడు వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం బాబాయ్, మన ఇద్దరం మాట్లాడుకుంటే బాగుంటుంది. మనకి మాట ఇంట్లో వాళ్ళంటే ఎట్లా ఉండిద్ది? ఇంట్లో వాళ్ళంటే ఇక దానికి మనం చెప్పేది ఏమన్నా వాడికి ఉండాలి సిగ్గు, ఏదో అనేవాడికి ఉండాలి. అబ్బే ఎదురు బదురు మనం చూసుకోవాలి కానీ ఇళ్లలో ఉండంటే పద్ధతిగా ఉండదని చెప్పి అనేవాడికి సిగ్గు ఉండాలి. అంటే భార్య పిల్లలు అంటే కరెక్ట్ అంటారా? అది తప్పు. అది ఎవడో ఇదేరు. ఇప్పుడు మనం ఇప్పుడు నువ్వు నేను ఉన్నావు, ఎదురు బదురు నువ్వునే చూసుకో. ఇళ్లలో వాడి సంగతి ఎందుకు? ఎందుకంటే అంటే బాగానే ఉంది, బాగా వాళ్ళ నోటికి వచ్చినట్టు అంటారు. అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా అంటారు. ఒకడికి అది పలుకుబడి ఉన్నవాడు ఏమో బూతులు కూడా చెందుతాడు. నా బోటి వాడు బూతులు దిగుతారో లోన తీసుకెళ్ళి ఎవరు చెందుతారు. అది జరిగేది. తప్పే అంటాను. అది తప్పు. ఇళ్లలో వాళ్ళని అనకూడదు, మీరు చూసుకోండి, అది పద్ధతిగా ఉంటుంది. అది నేనేది. మళ్ళా బాబు గారు లేదా జగన్ గారు వస్తారంటారు అధికారులకి. ఏమో ఎవడు చెబుతాడు ఆడ రోజుకి. ఇప్పటికైతే మీరు బాగున్నారా? ఇప్పుడు మేము బాగానే ఉన్నామయ్యా. అది వాళ్ళ నాన్న ఉండగానే ఏది ఇందిరా పథకంలో కట్టే నేను ఇల్లు, ఏది హౌసింగ్ బోర్డు రాజశేఖర్ ఉన్నప్పుడు హౌసింగ్ బోర్డు లోన్ ఎత్తేసాను అన్నాడు. నాకు వచ్చింది 36,000, ఏది 2 పేర్ల మీద. ఈయన ప్రభుత్వం ఇచ్చాడు, పేరు 10,000 కాడ కట్టపోతే నీ పింఛని తీసేస్తాను, మట్ట కుడితే 20,000 కట్టి వచ్చా. వాళ్ళ బాబేమో హౌసింగ్ బోర్డు ఎత్తేసాని ఎవరో కట్టొద్దు అన్నాడు. ఈయన ప్రభుత్వం ఇచ్చాడు, ఎమ్మడే కాగితాలు పంపించాడు. పేరుకు 10,000 కట్టకపోతే నీళ్ళు పింఛని పోతాయి. సరే పింఛని వచ్చేదాన్ని బాధ కూడా అని చెప్పి 2 పోతులు 20,000 కట్టి వచ్చాను నేను. అది